పొరుగు ప్రత్యర్థి దేశాల కంటే ఉత్తమ ఒప్పందం. వ్యవసాయం, డైరీ ఉత్పత్తుల రక్షణకు ప్రాధాన్యం. కేంద్ర వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్. భారత్ అమెరికా మధ్య ది బెస్ట్ డీల్ కుదిరిందని కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ ప్రకటించారు. ట్రంప్తో ఉన్న స్నేహంతో ప్రధాని మోదీ ఉత్తమ డీల్ రాబట్టారన్నారు. వ్యవసాయం, డైరీ ఉత్పత్తులకు రక్షణ కల్పించారని స్పష్టం చేశారు. ఈ డీల్తో టెక్స్టైల్, ఎంఎస్ఎంఈ, చిన్న వ్యాపారులకు ప్రయోజనం చేకూరుతుందని వివరించారు. కాగా ట్రంప్ ఒత్తిడికి తలొగ్గే ఈ డీలుపై మోదీ సంతకం చేశారని రాహుల్ గాంధీ విమర్శించారు. రష్యా చమురు కొనబోమని భారత్ చెప్పలేదని చెప్పేసి రష్యా ప్రతినిధి దిమిత్రీ పెస్కోవ్ చెప్తున్నారు. ట్రంప్ ఒత్తిడికి తలొగ్గిన మోదీ, అదానిపై కేసు, ఎఫ్టిఎస్ ఫైల్ భయంతోనే లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ. ఇక మొన్న ఏదైతే ట్రేడ్ డీల్ కుదిరిందో, ఏం ట్రేడ్ డీల్ అంటే రష్యా నుంచి మేము చమురు కొనం, కొంతగింటే అమెరికా నుంచే కొంటాం అని చెప్పేసి అయితే ఏదైతే డీల్ కుదిరిందో ఆ డీల్ చాలా ఉత్తమమైందని చెప్పేసి మంత్రి గారు మాట్లాడుతున్నారు. ఇక ఇంతకుముందు మనం ఆ చమురు అంతా రష్యా నుంచి కొనేది, ఇప్పుడు అమెరికా నుంచి కొందామని చెప్పేసి ఒప్పందం జరిగింది. మరి రష్యా ఏమంటుంది? మరి రష్యాకు మేము కొనమని చెప్పేసి చెప్పాలి కదా, మాకు ఇంతవరకు అటువంటి సమాచారమే లేదని చెప్పేసి రష్యా మాట్లాడుతుంది. మరి రష్యా నుంచి కొన్నటువంటి చమురు అమెరికా నుంచి కొనడానికి అమెరికాతోనేమన్నా ఎవరు మన మోదీ గారు ఏమన్నా ఒప్పందం చేసుకున్నారా, లేదంటే ట్రంప్కి భయపడి ఈ ట్రేడ్ డీల్ చేసుకున్నారా అని చెప్పేసి ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ అంటున్నటువంటి పరిస్థితి. ఏం లేదు, ఇదంతా అదానీ అంబానీకి కట్టబెట్టే క్రమంలోనే ఇదంతా జరుగుతున్నది ఈ ట్రేడ్ డీల్. ఇక ఆయన ఏమంటాడు, ఎవరు ట్రంప్ గారు, మోదీ నన్ను సంతోషపెట్టింది కాబట్టి 18% తీసుకొస్తున్నా మీ సుంకాల్ని అని చెప్పేసి ట్రంప్ గారు అంటున్నటువంటి పరిస్థితి. ఇంకో ఇదేమో చాలా మంచి డీల్ అంట, మోదీతోని ట్రంప్కున్న సత్సంబంధాల కారణంగానే ఈ డీల్ కుదిరిందని చెప్పేసి మంత్రి గారు మాట్లాడుతున్నటువంటి పరిస్థితి.